హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం సొరచేప పిట్టు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, సొరచేపని ముందుగానే అక్కడ కట్ చేయించి తీసుకొచ్చేసాము. దీని క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, స్మెల్ ఎక్కువ వస్తుందండి. కొంచెం మంచిగా 3-4 సార్లు వాష్ చేసుకోండి. పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపి కడుగుతూ దీన్ని వైట్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని దీని స్కిన్ అనేది పీకేసేయాలండి. ఆ బ్లాక్గా ఉంది చూడండి, ఆ స్కిన్ అనేది పీకేసుకోవాలన్నమాట. కాబట్టి దీంట్లో కుక్కర్లో వేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందామండి. అప్పుడు ఏదైతే ఆ స్కిన్ ఉందో అది మనం పీక్గానే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత దానిలో నుండి వాటర్ని ఫిల్టర్ చేసేసుకుందాం. ఆ ఫిషెస్ అన్నీ చక్కగా వేసేసుకొని నీట్గా ఆ స్కిన్ని ఇట్లా చూడండి, నేను పీల్ చేస్తున్నాను. అట్లా పీల్ చేసేసుకోవాలి మొత్తం స్కిన్ అంతా, ఆ బ్లాక్గా ఉన్నదంతా తీసేసుకోవాలి. అట్లా తీస్తున్నప్పుడు దాని మీద ఇసుక ఉంటుందండి, ఆ ఇసుక పోయేంతవరకు కడుక్కోవాలి నీట్గా వాటర్లో. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ స్కిన్ చూసారు ఎట్లా ఉందో. మనం అట్లా 2 విజిల్స్ వచ్చిన తర్వాత నీట్గా ఊడిపోతుంది. ఆ స్కిన్ అంతా తీసేసి దానిపైన ఇసుక ఉంటుందండి, చాలా ఇసుక ఉంటుంది. ఆ ఇసుకను కూడా మంచిగా వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అదిగో అట్లా వాటర్లో ముంచి తీస్తూ ఉంటే దానిలో ఇసుక అంతా పోతుంది. ఆ తర్వాత ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది కర్రీ. ముక్కలుగా చేసేసుకోండి మొత్తం. నేనైతే బోన్స్ ఉంచుకుంటున్నాను, నాకు ఇష్టం, నవలడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం మూకిడి పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవనిద్దాం బాగా. నేను మట్టి పాత్ర పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్ వేసేసుకుని హీట్ అయిన తర్వాత కావాల్సినవి దీనికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంతే చాలండి. మనం కుక్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, దీంట్లోకి ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ ఇంకా మిర్చి వేసేసుకుందాము. ఫ్రై చేసుకుందామండి బాగా. మూత పెట్టుకుని మంచిగా మగ్గనిద్దాము. దీన్ని ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుని బాగా మగ్గనిద్దాము. ఇవి ఉడకడం కోసం కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకుందామండి. సాల్ట్ పసుపు వేసేసుకున్నాం కదండి, దీన్ని మంచిగా తిప్పుకుని ఒకసారి కుక్ చేసేసుకుందాము. ఒక 5 మినిట్స్కి ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం.
చూడండి, ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. మట్టి పాత్ర కాబట్టి అడుగంటుతుందని తిప్పుతూ ఉన్నాను నేను. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ధనియాలు, జీలకర్ర పొడి ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకుని మంచిగా తిప్పుకుందామండి. ఒక 1 minute 2 minutes ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు కారం కూడా వేసేసుకుందాము. మీ ఉప్పు కారం మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఇంకా కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ సొరపిట్టు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చేపని మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందామండి. చూడండి, ఇట్లా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసేసుకుందామండి. దీంట్లోకి స్మాష్ చేసుకోవాలి, బాగా చేసుకుంటేనే ఉప్పు కారం అవి బాగా పడతాయి. దీన్ని ఇలా చేసుకోవచ్చు. మామూలుగా అయితే స్మాష్ చేసుకున్న దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి పక్కన పెట్టుకుని అట్లా కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా చేస్తున్నాను. ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. మొత్తం ఉప్పు, కారం అంతా దీనికి పట్టేలాగా చక్కగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అట్లా తిప్పుతూ ఉండండి. మొత్తం ఉప్పు కారం అంతా దానికి పట్టాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కారం వేసుకుని ఇంకా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సొరపిట్టు రెడీ అండి. నాకు ఫస్ట్ పీతల కూర పెట్టిన దాంట్లో ఒకరు కామెంట్ చేశారు, అది పింక్ చేసి పెడతాను చూడండి. ఇలా అడిగితే బోల్డెన్ వంటలు చేసి పెడతానండి. అంతే అండి, సొరపిట్టు కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.